తెలంగాణ ఇచ్చిన దేవత, భారతదేశంలో త్యాగానికి ప్రతిరూపమైనటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలు ప్రకటించారు. ఇక్కడ గ్యారంటీ కార్డులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి పథకం మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం అద్భుతంగా గరీబోళ్లకు, మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరం లాగా వరప్రదాయిని అవ్వబోతున్నది. అట్లనే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని గ్యారంటీగా ఇవ్వబోతుంది. అట్లనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద అందించబోతున్నాం. రైతు భరోసా సహాయం అందుతుంది. అట్లనే వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వరి పంటకు 500 రూపాయల బోనస్ అనేదాన్ని తెలంగాణ అంతటా పథకాల్లో ఒక భాగంగా చేయడం జరిగింది. అట్లనే వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మేము ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అందించబోతున్నది. అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి వ్యవసాయ కూలీకి అందబోతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు జీరో, అంటే 200 వరకు పూర్తి ఉచితంగా ఎలక్ట్రిసిటీ, ఉచిత విద్యుత్ ఇవ్వబడుతుంది గృహజ్యోతి పథకం కింద. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడం, అట్లనే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టియబోతుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా 250 చదరపు గజాల స్క్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం ఇవ్వబోతున్నాం. అట్లనే యువ వికాసం కింద విద్యార్థులకి, ప్రతి ఒక్క విద్యార్థికి 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా విద్యను అందించబోతున్నాం, ఉచితంగా ప్రతి విద్యార్థికి కూడా. అట్లనే ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టి అత్యంత నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియంలో బోధనను అందించబోతున్నాం. చేయూత పథకం కింద ప్రతి అవ్వ తాతకి పింఛను 4,000 రూపాయలకు పెంచబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి అవ్వ తాత ఇక నుంచి 4,000 రూపాయలు పింఛన్కి అర్హులవుతారు. అట్లనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా సదుపాయాన్ని కల్పించబోతున్నాం. అంటే 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించుకోవడం, అంటే గరీబోళ్లు, పేదోళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి వైద్యాన్ని ఖరీదు చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప వరప్రదాయిని, ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించడం.